లూకాసు సువార్త 19వ అధ్యాయం. ఇక్కడ మనం ఒక వ్యక్తి గురించి చూస్తాం. ఆయన జక్కయ్య. మన జీవితం అంతా కూడా చాలాసార్లు మనం ధ్యానం చేసుకున్నాం. ఆయన యేసుక్రీస్తు ప్రేమ చేత మార్పు నొందాడు. ఆయన ప్రేమలో ఆయన తప్పులన్నీ తెలుసుకున్నాడు. ఆయన ప్రేమలో ఈయన తప్పులన్నీ కనబడ్డాయి. అన్నీ పాటిస్తున్నాను. ఒకటే విషయం ఏంటంటే, నేను వడ్డీలు చక్రవడ్డీలు వేసి అన్యాయంగా లాక్కున్నాను. అన్యాయంగా. సపోజ్ నువ్వు ఒక బిజినెస్ చేస్తున్నావు. నువ్వు 10 రూపాయలు పెట్టి ఒక ప్రోడక్ట్ని నువ్వు కొనుక్కొచ్చుకున్నావు. న్యాయంగా నువ్వు ఎంత కమ్మాలి? దాన్ని ఎంత కమ్మాలి? కొంచెం లాభం చూసుకొని అమ్మాలి. కానీ నువ్వు ఎంత కమ్ముతున్నావు? 4 రెట్లు. ఆయన ఏమన్నాడు? అయ్యా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా నేను తీసుకున్నానో డబ్బుని, అక్రమంగా సంపాదించి వారికి నేను 4 times తిరిగి ఇస్తా. అంటే ఇక్కడ నేను ఏం చేశాడు? తప్పు తెలుసుకున్నాడు. ఆయన లోపము, ఆయన తప్పు. నేను ఇది అన్యాయం చేస్తున్నా కాబట్టి దీన్ని నేను సరి చేసుకుంటా. హల్లెలూయా. దేవుడు అతన్ని ఏం చేశాడు? యాక్సెప్ట్ చేశాడు. మనము కూడా ఎప్పుడు మోసం చేయొద్దు ఇతరులను. ఎవరైనా సరే కదా, నీ సొంత వారిని కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారిని కావచ్చు, పరాయి వాళ్ళని కావచ్చు, ఎవరైనా సరే. ఇడు మనోడు కాదు కదా, అట్లేమి ఉండకూడదంట. ఎట్లా ఉండాలా? ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమించాలి. యేసయ్య ప్రేమను చూపించాల కదా. యేసయ్య ప్రేమను నువ్వు చూపించు. నువ్వు చూపించని నాడు ఎప్పటికీ నీ మనసుకి నెమ్మది ఉండదు. చూపించని నాడు ఎప్పటికీ నీ హృదయమో సంతోషంగా ఉండదు. ఏదో ఒక లోపము, ఏదో ఒక వెల్తి, ఏదో ఒక సమస్య, ఏదో ఒక భారము, ఏదో ఒక నష్టము నీ జీవితంలో కనపడుతూనే ఉంటుంది. నీవు ఎప్పుడైతే జక్కయ్యలాగా మార్పు నొందుతావో, పశ్చాత్తాపము నొందుతావో, ఖచ్చితంగా దేవుడు నిన్ను కనికరిస్తా. నీ హృదయమో, నీ మనస్సు, ఆయనకి ఏమొచ్చిందండి? ఏమొచ్చి ఉంటుంది? మనస్సు నెమ్మది అయిపోయింది ఆయనకి. ఎందుకు అలా మారాడు? యేసయ్య ఆయనకి బోధించిన ప్రతి మాట, ఆయన బోధలో ఉన్నటువంటి శక్తి, క్రీస్తు ప్రేమను బట్టి అతడు మార్పు నొంది, ఆ మార్పు చేత ప్రాయశ్చిత్తమును, అంటే యేసుక్రీస్తు ఎట్లయితే మరి ఈ పాపుల కొరకు తన శరీరాన్ని అర్పించాడో ఆ విధంగా ఇతడు ప్రాయశ్చిత్తం కొన్ని మనము మన జీవితంలో మనము ఆ విధంగా మనము ఇచ్చేయాలి. మనం చేసిన తప్పులకు, మనం చేసిన అపరాధములు, మరి ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే మరీ ఎక్కువ కీడు నీకు తెచ్చిపెడుతున్నాయి. మరీ ఎక్కువ కీడు. యోనా 3వ అధ్యాయం 4 నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నీనెవే పట్టణము నాశనము. ఏమన్నాడు? ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, తర్వాత నీనెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి. ఏమంట? నీనివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి. గనులేమి అల్పులేమి, ఇది అండర్లైన్ చేసే, గనులేమి అరుపులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. చూడండి, గనులేమి అల్పులేమి అందరూ గోనపట్ట కట్టుకొనిరి. అంటే ఇక్కడ ఏం చేశారు అంటే, ఈ మనస్సుకు, అంటే నీ ఆత్మకు స్వస్థత పొందడం కోసం నీవు జీవించాల్సిన జీవితము పరిశుద్ధమైనదిగాను జీవించాలి. నీ శత్రువులను క్షమించగలగాలి. ప్రాయశ్చిత్తము కలిగిన జీవితమై ఉండాలి. అదేవిధంగా ఉపవాస ప్రార్థనలు చేసే అలవాటు ఉండాలి మనకి. ఏముండాలి? ఉపవాసం. ఎందుకు ఉపవాసం? బ్రదర్, ఈరోజు నేను ఫాస్టింగ్ బ్రదర్. ఎందుకమ్మా? చాలా అప్పులు అయిపోయినాయి కదా, అందుకని అప్పుల నుంచి బయటికి రావడానికి. అవునా?
ఇంకొక ఆమె చెప్తుంది, బ్రదర్ ఉపవాస ప్రార్థన ఎందుకు? చాలా బ్లెస్ అవ్వాలి, చాలా డబ్బు రావాలి, గొప్పగా అయిపోవాలి నేను. మంచిది. ఇంకొక సహోదరుడు చెప్తాడు జాబ్ కోసం, ఇంకొక సహోదరి చెప్తుంది పెళ్ళి కోసం. మరి పాప క్షమాపణ కోసం ఎంతమంది ఉపవాసం అంటున్నారు? మీ అపరాధములను ఒప్పుకుంటూ పశ్చాత్తాపముతో ఉపవాస ప్రార్థన ఎవరు చేస్తున్నారు? ఎంతమంది చేస్తున్నారు ఈరోజు? నోబడి. ఎందుకు తెలుసా? స్వార్థం పెరిగిపోయింది మన లోపల. ఏం పెరిగిపోయిందమ్మా చెప్పాలా? స్వార్థము. ఉపవాసం ఉంటే దేనికోసం ఉండాలి చెప్పాలా? దేనికోసం ఉండాలి? ఉపవాసం ఉంటే కనీసం డబ్బులు రావాలి, ఉపవాసం ఉంటే స్వస్థత రావాలి, ఉపవాసం ఉంటే ఇంకేదో ఇవే తప్పితే పాప క్షమాపణ ఎందుకు? మరి పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో మన కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ఈ ఉపవాసము అనేది ఎందుకు వీరు చేశారు అంటే పాప క్షమాపణ కోసం చేశారు. దేనికోసమ్మా? హిజ్కియా కూడా ఆయన ఏడుస్తూ ప్రార్థించాడు. ఎందుకు ప్రార్థించాడు? తన పాపములు క్షమించబడటం. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. ఈరోజు నువ్వు కూడా ఎలా బ్రతకాలంట? డూ ప్రేయర్ విత్ ఫాస్టింగ్. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అంటే వాళ్ళు ఏం చేశారు ఇక్కడ? మళ్ళీ ఒకసారి, ఇక 40 దినములకు నినెవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినెవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుష్యులు ఏదియో ఎందుకు ఇక్కడ ఏం జరుగుతుంది? మరి ఎక్కువ కీడు వాళ్ళు చూస్తూ ఉన్నారు. అక్కడ మరి ఎక్కువ కీడు రాకుండా ఉండడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే గనులేమి అలుపులేమి రాజు మంత్రులు మరి వారి కింద పనిచేసే ప్రతి ఒక్కరు ఉపవాసం. ఎందుకు? దేవుడు తన కోపాన్ని మరి ఉపవాస ప్రార్థన ద్వారా మరి తగ్గించుకొని మనని కనికరిస్తాడేమో, ఒక అవకాశం ఉందేమో, క్షమిస్తాడేమో దేవుడు. ప్రార్థన చేద్దాం. చివరికి ఏం జరిగింది? దేవుడు క్షమించాడు. మరి ఎక్కువ కీడు రాకుండా వారు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో వారు ఏం చేశారు? ఉపవాస ప్రార్థనలు. చాలామంది ఉపవాసం ఉంటే ప్రార్థనలు చేయరు. ఇది చాలా హైలైట్. ఏంటంటే ఈరోజు ఫాస్టింగ్ అండి, ప్రార్థన ఉండదు, ఫాస్టింగ్ అంట. కడుపు మాడింది కానీ ఏం రాలే, ప్రయోజనం లేదు. తర్వాత ఉపవాసం ఉన్నా ఏం రాలేదు, నా భర్త మారలేదు, ఇదిగో ఏ పరిస్థితి మారలేదు, మారదు. ఇంకో 10 సంవత్సరాలు నువ్వు ఇదే ఉపవాసం చేయు, మారదు. ఎప్పుడు మారుతుంది తెలుసా? నువ్వు ఉపవాసము అని చెప్పడానికి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? హల్లెలూయా. ఉపవాసం అంటే ప్రశాంతంగా వెళ్ళి, ఒంటరిగా అయితే ఒంటరిగా, లేదు భార్య భర్తలు అయితే భార్య భర్తలు, లేదా కుటుంబం అంతా అంటే కుటుంబం, మీరందరూ కలిసి ప్రార్థించడానికి ముందు ఒంటరిగా ఎవరి గదిలో వారు వెళ్ళిపోయి, లేదా మీకు ఒక్కొక్కరికి గది లేకపోయినా ప్రశాంతంగా ఒక దగ్గరికి వెళ్ళిపోయి, ఒక మూలకి వెళ్ళిపోయి మీరు ప్రార్థన చేయండి. 1 గంట సేపు, 2 గంటలు, 3 గంటలు ప్రార్థన చేయండి. దేవుని అడగండి. దేవుని దగ్గర పశ్చాత్తాపంతో ప్రార్థన చేయండి. దేవుని అడగండి. దేవా నాకు సహాయం ఇచ్చు, ప్రభా నన్ను క్షమించు, ప్రభా నా జీవితంలో నేను ఎక్కడ మంచి చేయలేదు, నేను ఎంతోమందిని బాధ పెట్టాను, ఇబ్బంది పెట్టాను, అవమానించాను, వెక్కిరించాను, కంపేర్ చేసుకున్నాను. ఇక మీదట అట్లా ఉండదు. ఎవరేమన్నా నేను పట్టించుకొని, ఎవరి గురించి నేనేమి ఆలోచన చేయను. అయ్యా నన్ను క్షమించు, నా తప్పుని నేను తెలుసుకున్నా, నా పని నేను చేసుకుంటా. ఉపవాస ప్రార్థన చేయండి. అది మీకు బలాన్ని ఇస్తుంది, జ్ఞానమునిస్తుంది, మీ ఆత్మకు శక్తినిస్తుంది, మీ హృదయానికి నెమ్మదినిస్తుంది, దేవుని నుండి నీకు జవాబును తీసుకొస్తుంది. హల్లెలూయా,
హల్లెలూయా.